ఈరోజు వీడియోలో ఏంటంటే కలకత్తా ట్రైనింగ్ డాక్టర్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే కనుక కొత్తగా తెలిసినాయి అనమాట. ఆ విషయాలు మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా కొత్త విషయాలు, సిబిఐ వాళ్ళు కనిపెట్టిన విషయాలు మీకు చెప్దామని చెప్పి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంటే ఇది ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఉండాలన్నమాట. అసలు అక్కడ ఎంత క్రూరంగా జరిగిందని తెలిస్తేనే కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని తెలిసేది. సో దానికోసం ఈ వీడియోస్, అంతేగాని దానికి మించి వేరే మీనింగ్ అయితే ఏం లేదు. అంటే అక్కడ ఉన్న క్రూరత్వాన్ని తెలుసుకుని మనం జాగ్రత్త పడదాం. అంటే ఆమెని ఎంత క్రూరంగా చంపేశారనేది అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకి శిక్ష పడిందా లేదా, ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది కూడా చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు శిక్ష పడద్ది అని చెప్పేసి కూడా జనాల్లో ఉండాలి. ఇప్పుడు మనం అందరం సైలెంట్ అయిపోతే ఏమవుతుందంటే కొన్ని పెద్ద శక్తులు ఉంటాయి కదా, వాళ్ళ వెనకాల నడిపించే పెద్ద శక్తులు ఏమవుతాయి అంటే వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు, మనం కూడా ఇంకా వదిలేయచ్చు అన్నట్టు అయిపోతుంది అనమాట. సో ఈ విషయాన్ని ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా లేవనెత్తుతూ ఉంటూనే హాట్ టాపిక్గా ఉంటుంది. పెద్దల వరకు చేరి దీని మీద ఒక యాక్షన్ అయితే తీసుకుంటారని మేమైతే నమ్ముతున్నాం అనమాట. అందుకని శిక్ష పడే వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే కనుక అప్డేట్ ఏవైతే ఉంటాయో కొత్త విషయాలు అవన్నీ కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి మేము మ్యాక్సిమం రోజుకి వీడియో అయితే కనుక చేస్తున్నాం అనమాట. సో చూద్దాం ఇప్పుడైతే. ఇవి కొన్ని మాకు మర్చిపోతామని చెప్పేసి కొన్ని బుక్స్లో పాయింట్స్ రాసుకున్నాం అనమాట. మీకు ఏదైనా చెప్పడం మర్చిపోతే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి రాసుకున్నాం. అవైతే కనుక కొత్త విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆమెని 40 నిమిషాలు అంటే 40 నిమిషాలు చాలా క్రూరంగా చేసి హత్య చేసి రేప్ చేసి చంపేశారనమాట. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, మొత్తం 40 నిమిషాలు ఆమె అయితే కనుక నరకం అనుభవించింది. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు మనకి ఏదన్నా ఊపిరాడక గాలందక ఎగశ్వాస వస్తేనే మనం గెలగెల కొట్టేసుకుని అంటే ఆ రేంజ్ ఇదికి వెళ్ళిపోతాం. ఆ పరిస్థితిలో అమ్మాయి బ్లడ్ కారుతూ ఒక పక్కన ఆ నొప్పులు, తనకి ఏదో అయిపోతుందన్న బాధ, తనని క్రూరంగా ఏదో చేస్తున్నారు, రేపు పొద్దున్న నేను ఉంటానా లేదా, నా పేరెంట్స్ని అంటే అప్పుడు జరుగుతున్న సంఘటనలో ఆ మైండ్లో ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయో ఒకసారి ఆలోచిస్తుంటే అసలు చాలా బాధగా ఉందన్నమాట. అది చెప్పలేము వర్డ్స్లో కూడా. ఆ బాధను తలుచుకుంటే అది చేసిన మనమే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అంత బాధగా ఉందన్నమాట. ఒక్కరు కూడా కాదు, 7 అంట, 7 కలిసి చేశారంట ఇది. మళ్ళీ అదేంటంటే సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజంతా కూడా ఎప్పుడైతే ఆమెని అనుకున్నారో ఆ ముందు రోజు నుంచి ఆమెని ఫాలో అవ్వడం, ఆమె ఏం చేస్తుందో చూడడం అలాగా చేస్తూ ఉన్నారంట. ఒక రోజు ముందు నుంచి అంటే 9వ తారీఖున ఇది జరిగింది, 8వ తారీఖు నుంచే ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళినా సరే, సెమినార్ హాల్కి వెళ్తే అక్కడికి వెళ్ళాడంట. తర్వాత ఆమె ఏం చేస్తుందో ప్రతి నిమిషం కనిపెడుతూనే ఉన్నాడంట. అంటే వాడికి అప్పటికప్పుడు పుట్టిన బుద్ధి కాదు, ఆల్రెడీ ముందు నుంచి వెంటాడుతున్నాడు. ప్లస్ ఏంటంటే తనకి బాగా అశ్లీలమైన వీడియోలు ఉంటాయి కదా, అది చూసే అలవాటు బాగా విపరీతంగా ఉందంట. బాగా దానికి ఎడిక్ట్ అయిపోయి ఆ రోజు ఆఖరికి ఆ అమ్మాయిని చేసే కొంచెం ముందు కూడా ఆ అశ్లీల వీడియోలు చూసి బాగా ప్రేరేపించబడి మద్యం కూడా తాగాడంట. అంటే ఒక మదం ఎక్కిన ఒక మృగం లాగా తయారైపోయాడు అనమాట. అంటే ఇంక వేరేదేమీ కాన్షియస్ లేదు. నేను ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి, ఆ అమ్మాయి ఏమైపోయినా, చుట్టుపక్కల పరిసరాలు ఏమైపోయినా కానీ ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి అనే మైండ్ సెట్తో వెళ్ళాడు అక్కడికైతే. అంతేకాదు ఎప్పుడైతే చేద్దాం అనుకున్నాడో అంతకు ముందు రోజు కూడా ఆయనకి బాగా అలవాటు అనమాట, అమ్మాయిలు అంటే పిచ్చి అలాగ ఉండడం అనమాట. ముందు రోజు కూడా ఏం చేశాడంటే వ్యభిచార గృహాలకు కూడా వెళ్ళొచ్చాడంట. అంతేకాదు అక్కడ ఒక అమ్మాయిని కూడా ఇదే విధంగా హింస పెట్టాడంట. అలాగే కొంతమంది ఒక అమ్మాయికి తెలిసిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఏమంటారు ఫొటోస్, అశ్లీల చిత్రాలు అంటారు కదా, అలాంటి ఫొటోస్ పంపమని చెప్పి కూడా ఆమెని వేధించాడంట. అంటే అలాంటి వ్యక్తి అనమాట ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే 9వ తారీఖున మార్నింగ్ టైము ఆమె సెమినార్ హాల్లో నిద్రపోవడం చూసి ఆమె దగ్గరికి అయితే కనుక ఒక్కసారిగా మీద పడిపోయాడంట. మీద పడిపోయిన తర్వాత ఆమె రక్షించుకోవడానికి చాలా చాలా కేకలు వేసిందంట. అలాగే ఆయన తిరిగి బాగా కొట్టిందంట. వేలల్లో అతని చర్మం కూడా ఉందంట. అంటే తను రక్షించుకోవడానికి చాలా ప్రతిఘటిస్తారు కదా. ప్రతిఘటించినప్పుడు ఏంటంటే ఆ రక్కడం అది చేయడం వల్ల ఆ అమ్మాయి గోర్లలో ఆ చర్మం, ఆ హెయిర్ అట్లాంటి పార్టికల్స్ ఉండిపోయినాయి అనమాట.
చాలా ప్రయత్నించింది తను రక్షించుకోవడానికి, కానీ ఏం చేయలేకపోయింది. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి గోర్లలో కానీ వాటిల్లో చర్మం ఇవన్నీ ఉండిపోయినాయి కదా. సో వీటిని బట్టి కూడా మనకి ఎంతమంది చేశారు ఏంటనేది కౌంట్, అంటే గీరితే ఒక్కరినే గీరదు కదా. మేబీ అంటే తను ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళు చేస్తే కనుక ఏం చేయలేము. కాకపోతే అందులో చర్మం ఎంతమంది ఉన్నది ఏంటి అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. అవును, ఆపడానికి అయితే కనుక సంజయ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏంటంటే ముక్కు నోరు అంతా కూడా గట్టిగా పట్టేసుకోవడం, తర్వాత ఇక్కడ ఉంటుంది కదా దాన్ని బాగా గట్టిగా నొక్కేయడం, థైరాయిడ్ గ్లాండ్ దాన్ని గట్టిగా నొక్కేయడం, అలా చేసి ఆమెని చేశాడనమాట. చిత్రవద చేసి ఇంకా అప్పటికే నాకు తెలిసి ప్రాణం కూడా పోయి ఉండొచ్చేమో. ప్రాణం పోయిన తర్వాత మాక్సిమం రేప్ చేసినట్టు ఉన్నాడు. అంతేకాదు ఇతను ఏంటంటే బాక్సర్ అంట, సివిల్ వాలంటీర్ చేశాడు, సివిల్ వాలంటీర్ గా చేశాడు, ప్రొఫెషనల్ బాక్సర్ అనమాట. అంటే ఇతనికి కొట్టడం కానీ డిఫెన్స్ కానీ దానికి సంబంధించి మొత్తం నాలెడ్జ్ ఉంది. అంటే మానవ పార్ట్లు, అంటే ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి బాక్సర్ అంటే కనుక అన్ని అవయవాల గురించి తెలుస్తాయి. సో మెడ పట్టుకుంటే ప్రతిఘటిస్తే ఏం చేయాలి అన్నీ మనోడికి తెలుసు అనమాట. సో ఇంకా ఆ అమ్మాయికి ఇంకా వేరే ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా తప్పించుకోవడానికి. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది పాపం, మామూలు అబ్బాయి వస్తేనే అమ్మాయిలు తప్పించుకోలేరు, అలాంటిది కొంచెం బాక్సర్ ఇలాంటిది అంటే కనుక అస్సలు తప్పించుకోవడానికి. పైగా అమ్మాయి అనే రఫ్ క్యాండిడేట్ కాదు కదా, సాఫ్ట్ డాక్టర్, వైద్యం చేయడం, అంటే చిన్న అంటే మన డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అట్లానే చిన్న మనలాంటి మనుషులు కలవడం, వైద్యం చేయడం, ఇంకా తన చదువు తన ఇది అంతే తప్ప క్రూరంగా ప్రవర్తించడం, బాక్సింగ్ ఇలాంటివి తెలియదు కదా. సో అమ్మాయి బాగా కంగారు కూడా పడిపోయి ఉంటుంది ఆ టైంలో. అలాగే ఆమె అప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే నొక్కడం వల్ల కళ్ళజోడులో ఉన్న గాజు పెంకులు ఉంటాయి కదా అవి వెళ్ళి కళ్ళల్లో గుచ్చుకున్నాయంట. మరి అంత నరకం అనుభవించింది. ఒక్కసారి ఊహించుకోండి అసలు అలా గాజు పెంకు ఏదన్నా ఊరికే అలా చేతికి తట్టుకోలేము. అలాంటిది ఆ గాజు పెంకు వెళ్ళి బ్రతికొండంగా కళ్ళల్లో గుచ్చుకుని ఆ కళ్ళల్లోంచి రక్తం ఆ మూతి మీద కొడుతుండే, ఆ మూతి మీద నుంచి మెడ అంటే పైనుంచి కింద వరకు అన్ని భాగాల్ని అంత బాధ పెట్టేశారు అన్నమాట. బాగా రక్తం కూడా బాగా వచ్చేస్తుంది అంటే కళ్ళమ్మట, ముక్కు నుంచి, నోట్లో నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి మొత్తం అన్నిటి దగ్గర నుంచి రక్తం బాగా అసలు మొత్తం బాడీలో ఉన్న రక్తం అంతా కూడా మ్యాక్సిమం బయటకు వచ్చేసినా సరే ఆ మానవ మృగాలు అంటారు కదా వాళ్ళు అసలు వదిలిపెట్టలేదంట. అయినా సరే రక్తంలోనే ఆమెని బాగా నరకం చూపించి రేప్ చేసి చంపేశారనమాట. సో ఏదైనా కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ కేసు అయితే త్వరగా సాల్వ్ అవుతుంది. మన మమతా బెనర్జీ గారు కూడా మోడీ గారికి అయితే లేఖ రాశారు. అది అంటే జనాల మీద వేడి తగ్గించడానికి రాశారు, ఏం రాశారని పక్కన పెడితే ఆ లేఖను సీరియస్గా పట్టించుకుని కేంద్రం కూడా చర్యలు తీసుకుని నిజమైన హంతకులు ఎవరో పట్టుకుని శిక్షిస్తే కనుక చాలా బాగుంటుంది. ఆమె అయితే కనుక 15 రోజుల్లో ఈ శిక్ష పడాలి, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కనుక నరేంద్ర మోడీ గారికి లేఖ అయితే రాశారంట. మరి తర్వాత ఏమి జరిగింది ఏంటనేది ఇంకా మనకు ముందు ఇంకా తెలుస్తుంది అనమాట. అలాగే సెమినార్ హాల్లో ఉన్నప్పుడు ఒక్క సీసీ కెమెరా ఉన్నా ఎవరో ఒకరు చూసి వచ్చేవాళ్ళు, కానీ సెమినార్ హాల్లో సీసీ కెమెరా లేదంట. మరి ఎందుకు లేదో తెలీదు. మన దురదృష్టం అదే. చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఈ రోజుల్లో అదేంటి క్యాంటీన్లో ఆఖరి క్లాస్ రూమ్లో ఉంటాయి. క్లాస్ రూమ్లో ఎంతమంది ఉంటాం, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటాం, ఒక 15 మంది 20 మంది 50 మంది పీపుల్ ఉంటాం. అట్లాంటి క్లాస్ రూమ్స్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఒక్క బాత్రూమ్లోని బెడ్రూమ్ ఇలాంటి వాటిలో తప్ప మిగతా అందరు వెళ్ళే రూమ్లో ఖచ్చితంగా సీసీ కెమెరా ఉంటున్నాయి ఈ రోజుల్లో. కానీ సెమినార్ హాల్లో అంతమంది వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది డాక్టర్స్. అందులో సీసీ కెమెరా ఉన్నట్టయితే కనీసం సెక్యూరిటీ గార్డ్ అయినా చూసి వచ్చేవాళ్ళేమో, అప్పుడు రక్షించేవాళ్ళు. సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అంటే వాడు ఇంకా ఫస్ట్ నుంచే గమనించుకున్నాడు అక్కడైతే సీసీ కెమెరా లేదు, మనం దొరకము అని ఊహించుకుని చేశాడన్నమాట. అంటే అంతా ప్రీ ప్లాన్డే, ప్రత్యేకంగా అప్పటికప్పుడు జరిగింది అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. ఫస్ట్ నుండి ప్లాన్ చేసి చేశాడు. సంజయ్ ఎంత క్రూరంగా ఉన్నాడంటే ఆయన చేసిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి సిబిఐ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట. అంటే ఇలా కూడా చేయొచ్చు, ఎందుకంటే లోతైన గాయాలన్నమాట. శరీరంలో బాగా లోతుగా ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఏమైనా సరే బాగా లోతుగా గాయాలు పెట్టి మరీ చేశాడంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు వరకు మా సర్వీస్లో 30 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి మేము చూడలేదు. కోర్టు జడ్జి గారు కూడా
నా 30 సంవత్సరాల్లో ఇట్లా చేయడం అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని ఆయనే చాలా భయభ్రాంతులకు గురయ్యి ఆశ్చర్యపోయారనమాట. అంత క్రూరంగా చేశారని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 30 సంవత్సరాల్లో బోల్డ్ మందికి ఇలాంటివి జరిగినాయి. చాలా వరకు మనకి ఇదేం కొత్త ఏం కాదు, చాలా జరిగినాయి. అయినా సరే ఆయన చూడలేదంటేనే అర్థమవుతుంది అనమాట ఎంత క్రూరంగా చంపారు అనేది. ఇట్లాంటి మృగాలు ఉన్నంతకాలం ఆడపిల్లలు భయపడుతూనే ఉండాలి. అలాగే ఉంది అంటే ప్రస్తుతం సిచ్యువేషన్, సమాజం. అంటే మనలో మనకి మార్పు రావాలి. ఇప్పుడు సంజయ్ అనేవాడు కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళు ఆలోచించగలగా ఎడ్యుకేషన్ వల్ల అంటే దానికి సంబంధించి ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు కదా, సంజయ్ అనేవాడు ఏమి అప్పటికప్పుడు పైన నుంచి ఊడిపడలా. అంతకు ముందు నుంచి ఎలాంటి క్రూర ఆలోచనలు నాకు తెలిసి ఇప్పుడు సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇవిడిది బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఎన్ని చేశాడు అంటే చంపకపోవచ్చు, క్రూరంగా ఇళ్లలోకి వెళ్ళో లేదంటే కనుక ఒంటరిగా ఉన్న మహిళలు ఎన్ని చూసి ఉండేది ఒకసారి. అంతేకాదు ఇతనికి 4 వైఫ్లు అంట, అందులో 3 వదిలేశారంట. 4వ అమ్మాయి క్యాన్సర్తోనో దేనితోనో చనిపోయిందంట. అంటే ఆ భార్యలను కూడా ఈ మ్యాక్సిమం ఇలానే వేధించేవాడంట. అందుకని వాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారని కూడా చెప్తారు. మళ్ళీ సంజయ్ రాయ్ ఏం చెప్పారంటే సిబిఐ వాళ్ళకి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని ఒక హాల్లో చూసారంట, చెస్ట్ వార్డులోనో. ఆ ముందు రోజు నుంచి ఆమెని చూడడం స్టార్ట్ చేశాడంట. అంటే ఆమె మూమెంట్స్ అన్నిటినీ తెలుసుకుంటున్నాడంట. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఈ పోరగా వింతగా చూడడం, అంటే వేరే ఫీలింగ్స్తో చూడడం, అట్లాంటివన్నీ ముందు రోజు అంతకు ముందు నుండే చూస్తూ ఉన్నాడంట. అలాగే ఈ అశ్లీల వీడియోల వల్ల కూడా చాలా మంది చెడిపోతున్నారు అనమాట. అవి చూసి ఏం చేయాలి అనేది తెలియక ఎదటి వాళ్ళ అమ్మాయిల మీద పడిపోవడం ఇలాంటివి జరుగుతుంది. అవి కూడా ప్రభుత్వం వాళ్ళు కొంచెం తీసేస్తే మంచిగా ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉంటాయి, శిక్షలు కూడా కఠినంగా ఇస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్గా ఉండాలి తప్ప మరీ అది ఎక్కువైనా సరే కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మన ఇంట్లో పిల్లల్ని కూడా అంటే ఇది ఏమంటారు అంటే అన్నీ చెప్పి పెంచాలి. ఇదంటే ఇది జస్ట్ ఇదిరా చిన్నప్పటి నుంచి మంచి తనంతో పెంచితే పెద్దయ్యాక ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఆ ఫోన్లు ఇచ్చేసి కొంతమంది వదిలేస్తున్నారు పిల్లలకి, వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనకు అర్థం కాదు. అర్థం కాకపోవడం కాదు, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ అంటే మనమేమి ప్రత్యేకంగా సెర్చ్ చేయక్కర్లా పలానా వీడియో కావాలి లేదంటే కనుక పలానా అమ్మాయి వీడియో కావాలి అని సెర్చ్ చేయక్కర్లా. ఆటోమేటిక్గా మనం స్క్రోల్ చేస్తుంటే మనం చూస్తుంటేనే అట్లా అసలైన వీడియోలు అంటే అర్ధనగ్నంగా పూర్తిగా నగ్నంగా రావక్కర్లా, అర్ధనగ్నంగా అట్లాంటివి వస్తాయి. ఇప్పుడు మన పిల్లలు కూడా మ్యాక్సిమం ఫోన్లతోనే ఉంటున్నారు. వాళ్ళు తిప్పినప్పుడు కూడా మనం తిప్పిన రీల్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళకి దాని మీద ఏంటి కొత్తగా ఉంది ఏదో తెలుసుకోవాలి లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంకోటి మనం చెప్తుంటేనే చాలా అశ్లీలమైన చాలా వస్తున్నాయి. అలాగా పిల్లలు కూడా చిన్న వయసు నుంచి పాడైపోతున్నారు అనమాట. కాబట్టి పేరెంట్స్ శ్రద్ధ తీసుకొని మ్యాక్సిమం ఫోన్లు ఇవ్వకుండా ఉండి లేదంటే వాళ్ళకి కార్టూన్స్ ఏమన్నా ఫోన్లో ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటి వీడియోస్ రాకుండా ఉండడం, అలాంటివి పెట్టి ఇవ్వడం, అలాంటివి చేస్తే చిన్నప్పటి నుంచే కొంచెం మంచిగా ఉంటారనమాట. ఇదే ఫ్రెండ్స్ మనకి తెలిసిన కొన్ని విషయాలు. ఇంకేమన్నా మంచివి అంటే ఇలాంటి విషయాలు సిబిఐ కొత్త అప్డేట్స్ ఉంటే కనుక మళ్ళీ వీడియో చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా శిక్ష పడాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం అయితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదైనా అమ్మాయి విషయంలో న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.